సాధారణంగా ఇళ్లలో ఎక్కువ డబ్బును ఎవరూ పెట్టుకోరు, బ్యాంకుల్లోనే దాచుకుంటారు. అలా చేస్తే డబ్బులు భద్రంగా ఉన్నాయని భావిస్తారు. బ్యాంకుల్లో డబ్బులు దాచడం వల్ల ఉపయోగాలు కూడా ఉంటాయి. అయితే డబ్బులతో పాటు డబ్బులు, ఆస్తిపాస్తుల దస్తాలను కూడా కొందరు బ్యాంకుల్లో పెట్టి నిశ్చింతగా ఉంటారు. ఇలా బ్యాంకులో డబ్బు దాచుకున్న హిమాచల్ ప్రదేశ్లోని కొందరికి మాత్రం ఊహించని షాక్ ఎదురైంది. భారీ వర్షాలకు వారి ఆశలన్నీ గల్లంతయ్యాయి. ఓ బ్యాంకులోకి వరద పోటెత్తడంతో సొమ్ము మొత్తం మునిగిపోయింది. అసలు బంగారం, డబ్బు బ్యాంకులో ఉందా, కొట్టుకుపోయిందా అన్న అనుమానాలు ఉన్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హిమాచల్ ప్రదేశ్లో కురుస్తోన్న వర్షాలు, వరదలతో మండి జిల్లాలోని తునాంగ్లో ఉన్న స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ నీట మునిగింది. బ్యాంక్ భవనంలోని మొదటి అంతస్తు పూర్తిగా నీరు, శిథిలాలతో నిండిపోయింది. వరద నీటి కారణంగా ఒకవైపు షట్టర్ పూర్తిగా ఊడిపోగా మిగిలిన 2 షట్టర్లు వంకర తిరిగాయి. బ్యాంకులో ఉన్న నగదు, ముఖ్యమైన పత్రాలు, లాకర్లలోని లక్షల విలువైన ఆభరణాలన్నీ శిథిలాల కింద చిక్కుకుపోయాయని తెలుస్తోంది. అయితే ఎంత నష్టం జరిగిందనే విషయం మాత్రం ఇంకా తెలియలేదు. కానీ కోట్ల రూపాయల విలువైన నష్టం జరిగినట్లు అంచనా అయితే ఉంది. శిథిలాలు తొలగించిన తర్వాత ఎంత నష్టం జరిగిందనేది తెలుస్తుంది. తునాగ్ మార్కెట్ మధ్యలో ఉన్న ఈ బ్యాంకులో 150 మంది వ్యాపారుల ఖాతాలున్నాయి. ఈ పట్టణంలో 8,000 జనాభాకు ఇది ఒక్కటే బ్యాంక్. ఈ బ్యాంకు చాలా పాతదని, రోజు చాలా లావాదేవీలు జరుగుతాయని స్థానికులు చెబుతున్నారు. కానీ వరదల కారణంగా నగదు, పత్రాలు, లాకర్లు అన్నీ శిథిలాల కింద చిక్కుకున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విపత్తు ఈ ప్రాంత ప్రజలను తీవ్ర ఆందోళనలో ముంచెత్తింది. వరదల్లో కొట్టుకుపోయిన విలువైన వస్తువులు దొంగతనానికి గురయ్యే అవకాశం ఉండటంతో కొందరు స్థానికులు బ్యాంకును రక్షించేందుకు కాపలాగా ఉన్నారు. జూన్ 20 నుంచి జూలై 6 వరకు హిమాచల్ ప్రదేశ్లో వర్షాల కారణంగా 23 చోట్ల వరదలు, 16 ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ విపత్తులో 78 మంది మరణించారు. వీరిలో 50 మంది వర్షం సంబంధిత ఘటనల్లో, 28 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారు. 37 మంది తప్పిపోయారు. 115 మంది గాయపడ్డారు. మరో 2 రోజుల పాటు కూడా ఈ రాష్ట్రంలో వర్షాలు కొనసాగనున్నాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఈ క్రమంలో హిమాచల్ ప్రదేశ్లో పలు ప్రాంతాల్లో అలర్ట్ కొనసాగుతోంది.